ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం. మీకా గ్రంథంలో 6వ వచనములో యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి అని సెలవిచ్చుచూ ఉన్నాడు. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి అంటే ప్రజలు ఆలకించని స్థితిలో ఉన్నారు. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము అని ప్రవచించుచూ ఉన్నాడు మీకా భక్తుడు. ఎవరు వచ్చి? దేవాది దేవుడు వచ్చి ఎవరిని సాక్షులుగా పిలువనంపుతున్నాడు? పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము అని మీకా ప్రవచించుచూ ఉన్నాడు. ఎందుకు అనగా ఈ ప్రజలు బొత్తిగా నశించిపోయి ఉన్నారు. వారు ఈ లోకంలో సాగుతూ ఉన్న చిల్లంగితనము, మంత్రించుట, చెక్కిన విగ్రహములకు, దేవతా స్తంభములకు నమస్కరించి మ్రొక్కుట, వారికి బిడ్డలను ఆహుతి ఇచ్చుట, దేవతా స్తంభములు ఎత్తైన పర్వతముల మీద స్థాపించుట అనే ఈ అన్య ప్రజల ఆచారములను ఇశ్రాయేలీలు జరిగించుచూ ఉండగా మీకా 5వ అధ్యాయములో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. నేను అత్యాగ్రహము తెచ్చుకున్నాను. ఎవరికి కోపం వచ్చింది? సృష్టికర్త అయిన ప్రభువుకు. నా మాట ఆలకించకుండా ఉన్నారు, అందుకని నా జనములకు నేను ఆలకించని వారికి ప్రతీకారము చేతును అని ప్రమాణము చేసుకుంటూ ఉన్నాడు. అందువల్ల ప్రతీకారము చేతును అని సెలవిచ్చిన తన యొక్క మాట ఇదే యెహోవా వాక్కు. అందువల్ల మీకా ప్రవక్త, నువ్వు సెలవిచ్చావు కదా, అట్టి విధంగానే నువ్వు దిగిరా, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము. ఈ ప్రజలతో నేను వ్యాజ్యమాడలేను, వారికి నేను ప్రకటించలేను అని దేవుని మీదే భారం పెడుతూ ఉన్నాడు భక్తుడు. అందువల్ల నీవు వచ్చి పర్వతముల సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలు నీ స్వరం వినున్నట్లు వినబడనిమ్ము అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. Hear you now what the Lord said. Arise, contend thou before the mountains, and let the hills hear your voice, O Lord. That was the plea and prayer of Micah the prophet. తన జనముల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు. గొప్ప వ్యాజ్యం ఉంది. ఇద్దరి మధ్య భయంకరమైన గొడవలు ఉన్నాయి. ఈ వ్యాజ్యమును వినుటకు గాను పర్వతములకు సాక్ష్యం పెట్టు అని. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి, ఓ పర్వతములారా అని పర్వతములకు, భూమికి పిలుపును ఇచ్చుచూ ఉన్నాడు. నా జనులారా, నేను మీకేమి చేసితిని? ఈ ప్రశ్న వేసింది ఎవరు? సృష్టికర్త అయిన ప్రభువే.
నేను నీకేమి చేశాను? మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచితిని, అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించాను, దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించాను. మిమ్మల్ని నడిపించుటకై అహరోను, మోషే, మిరియాములను పంపించాను. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించున్నట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయూరు కుమారుడైన బిలాము అతని ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తి మొదలుకొని గిల్గాలు వరకును జరిగినవి, వాటిని మనసు తెచ్చుకోండి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏమి జరిగించాను, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఎవరు చెప్తున్నారు? మీకా? మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేస్తాను, సాగిల పడతాను. ఇంకా నా దగ్గర ఏముంది? దహన బలులు, ఏడాది దూడలను అర్పించి నిన్ను దర్శిస్తానా? నా దగ్గర ఏముందని నిన్ను దర్శించుటకు ప్రభువా? వేలాది కొలాది పొట్టేళ్ళును, వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు అర్పించిన అది నీకు సంతోషము కలుగున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇచ్చిన, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. ఏమి ఇస్తానయ్యా అని తను తాను ప్రభు దగ్గర రిక్తునిగా చేసుకొని, మీకా భక్తుడు నేనేమిచ్చి నేను దర్శించగలను, ఏమి లేనివాడను అని ప్రభు పాదముల దగ్గర విరిగి నలిగిన స్థితిలో మోకాళ్ళు వేస్తూ ఉన్నాడు. 8వ వచనములో, మనుషుడా, 6వ అధ్యాయం మీకా 6:8, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. నీకు తెలియచేయకుండా నేనేమి చేయలేదు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు. సవినేముతో ప్రభు పాదముల దగ్గర విరిగి నలిగిన మనస్సుతో ఆ ప్రభు ఎదుట ప్రవర్తించుట, అదే కదా ఆయనకి ఇష్టమైన బలి. కనికరమును ప్రేమించుతూ ఉన్నావా? న్యాయముగా నడుచుచూ ఉన్నావా? ఏది ఉత్తమమో నీ జీవితంలో, ఈ ఉత్తమమైన కార్యము ఏదైతే ప్రభువుకు అర్పితము, అంకితము, ఇష్టము, అది నువ్వు చెయ్యి. అది నువ్వు తెలుసుకో. దేవునికి ఇష్టమైన కార్యం ఏదో తెలుసుకో, ఎందుకంటే అది నీకు తెలియబడి ఉంది. నువ్వెరుగుతూ బాగుగా న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు అని ప్రభు నిన్ను అడిగే ఆ యొక్క దీన మనసు కలిగిన ప్రవర్తనతో, యథార్థముతో, పూర్ణ హృదయముతో ప్రభువును సేవించు. అదే ఆయన అంగీకరించదగినది, నిన్ను అడుగుచూ ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజున మన భక్తి, మన క్రియలు, మనము ప్రభువుని సేవించుట అనే కార్యంలో మనం ఎంతగా ప్రభువుని సంతోషపెట్టుచూ ఉన్నాము? న్యాయమును ప్రేమించుచూ ఉన్నామా? కనికరమును కలిగి ఉన్నామా? మనము దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించుచూ ఉన్నామా? ప్రభు ఏది ఇష్టము, ఏది అడుగుతూ ఉన్నాడో అట్టి విధంగా ప్రభు సన్నిధిలో కనబడుతూ ఉన్నామా? ఈరోజున ప్రతి వారము కూడా పరీక్ష చేసుకోవాల్సిన విషయం ఇది. ప్రభు మన అర్పణలు, మన యొక్క కృతజ్ఞత కానుకలు, మన దశమ భాగములు అన్నీ అంగీకరించాలి అని మనం కోరుకుంటాము. కానీ అన్నిటికన్నా ప్రభు కోరుకునేది దీన మనస్సు కలిగి విరిగి నలిగిన మనస్సుతో ప్రభువును సేవించుట.
ఈ రోజున అట్టి హృదయంతో ప్రభు సన్నిధిలో సాగిలపడతావా? ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తావా? నీ జీవితంలో, నా జీవితంలో పాపం నుంచి, శాపం నుంచి విముక్తి చేసి తన యొక్క కృప ద్వారా మన పాపములను కడిగి రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధపరిచి మనల్ని తన కుమారులుగా అంగీకరించిన విధానాన్ని బట్టి నిండు హృదయముతో ప్రభు సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు అర్పించుదామా? అదే కదా ప్రభు కోరుకునేది అని మనము జ్ఞాపకములకు తెచ్చుకోవాలి. మన జీవితంలో ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ప్రమాదాలు, ఎట్టి రీతిగా ప్రభు మనల్ని సంరక్షిస్తున్నారు, పోషిస్తున్నారు, కాపాడుతున్నారు, భద్రపరుస్తున్నారు, ఆశీర్వాదములతో నింపుతూ ఉన్నాడు. వాటికి నీవు ఏ విధంగా కృతజ్ఞతలు అర్పించి ప్రభువును స్తుతిస్తావు? ఆలోచన చేద్దాం. మన యొక్క క్రియలు విస్తారమైన తాయలముతో, కోడెదూడలతో, ఆ యొక్క బలు నైవేద్యాలతో ప్రభువుని స్తుతించుట కాదు, కానీ దీన మనసుతో ప్రభు సన్నిధిలో మన హృదయ అర్పణ అర్పించుటే ప్రభుకి ఇష్టమైన బలు. ఆలోచన చేద్దాము. అట్టి విధంగా ప్రభుని మహిమపరుద్దాము. ఆ ప్రభు మన యొక్క స్తుతుల ద్వారా మన యొక్క విరిగి నలిగిన స్థితిని ఆ ప్రభు గ్రహించి చూసి ఆ ప్రభు ముగ్ధుడైపోవాలి, ఆయన తృప్తి చెందాలి. ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయ్యా మేము ఏమిచ్చినా కూడా అది నీకు యోగ్యమైనవి కాదు, కానీ విరిగి నలిగిన స్థితిలో మా హృదయం అర్పించినప్పుడే మీరు అంగీకరిస్తారని గ్రహించి ఉన్నాను. అట్టి మనస్సు, విధేయత మా జీవితంలో కలుగచేసి నేను సంతోషపెట్టేవారుగా, తృప్తిపరిచేవారుగా మిమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.